మౌంటైన్ మూవింగ్ ఫెయిత్, కొండను కదిపే విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలా, అది హెడింగ్. ఎంతమందికి కొండను కదిలించేలా విశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు? ఓకే, లెట్ us లిసన్. ఫెయిత్, అందరూ విశ్వాసం అనండి. కొండను కదిలించే విశ్వాసం అనండి. ఫెయిత్ ఈజ్ నీడెడ్ టు రిలీజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. విశ్వాసం అనున్నది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అద్భుత రీతిగా విడుదల చేయడం. విశ్వాసం అనున్నది దేవుని యొక్క ఆశీర్వాదమును ఏ రీతిగా విడుదల చేయాలంట? అద్భుత రీతిగా. ఫెయిత్ ఈస్ రిలీజింగ్ గాడ్స్ ఎబిలిటీ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే. చాలా డెఫినేషన్స్ ఇచ్చాను, ఈరోజంతా ఫెయిత్ డెఫినేషన్సే. సో ఎందుకంటే ఈ విశ్వాసాన్ని ఈ సంవత్సరము, ఈ నెల, ఈ వారము, ఈ దశాబ్దం అంతా వాడుకోవాలని. ఓకే, విశ్వాసము దేనికి అంటే దేవుని ఆశీర్వాదాన్ని ఎలా విడుదల చేయాలంట? అద్భుత రీతిగా. అద్భుత రీతిగా అనే దాన్ని నమ్మకపోతే మనము విశ్వాసాన్ని విడుదల చేయలేం. విశ్వాసం అంటేనే అద్భుతం. చూడండి, బైబిల్లో ఉంటుంది, ఎవడైనా రోగి అయి ఉన్నాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? నేను కాదన్ను. మందులు తీసుకోవాలా? నేను కాదన్ను. అవన్నీ ఉన్నాయి, అవి కూడా దేవుడిచ్చినవి అని నేను నమ్ముతాను. అసలు విశ్వాసం అనేది వ్యాధి రాకుండా మనం వాడుకోవాలా. ఒకసారి వచ్చిందంటే విశ్వాసంలో తేడా ఉంది, కాబట్టి కొంచెం డాక్టర్ సహాయం తీసుకోవాలా. అయితే విశ్వాసాన్ని ఎలా వాడాలా? విశ్వాసాన్ని ఎలా వాడాలంటే, అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం దగ్గరికి వస్తే ఏం చేయమంటుంది? చేతులేసి ప్రార్థన చేయమంట. విశ్వాసము గల ప్రార్థన అంటే అద్భుతాలను నమ్మే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంటే ఇక్కడ స్వస్థతను ఏ రీతిగా విడుదల చేస్తున్నాము? విశ్వాసము ద్వారా. అద్భుత రీతిగానండి. అంటే విశ్వాసం ఏ రీతిగా పనిచేస్తుంది? అద్భుత రీతిగా. అంటే దేవుడు తన అద్భుతాలను ఇంద్రియాలకు తెలియని రీతిగా ఇస్తాడు. ఇంద్రియాలకు కనపడవు, ఇంద్రియాలతో నీకు పని చేయవు, టచ్ చేయవు, చూడవు, కానీ జరుగుతాయి. సో విశ్వాసం అనేది ఇలాగ వస్తుంది అన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయాలా. విశ్వాసం ఎలాగైనా పనిచేస్తుంది. యేసయ్య గారు చేతులేశారు, తర్వాత ఆయన చెంగు పట్టుకున్నారు, ఒకసారి ప్రభావం ఆయనలోంచి వెళ్ళి జనాన్ని స్వస్థపరిచింది. ఒకసారి ఆయన వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు, 10 మంది కుష్ఠరోగులు వెళ్ళిపోయారు. కొంతమందినేమో మట్టి రాసి వెళ్ళి కడుక్కో అన్నాడు. రకరకాల రీతిగా అందరూ చెప్పండి, హద్దులు లేని అద్భుత రీతి గల విశ్వాసం అన్నాడు. ఎలాగ దేవుని అద్భుతాన్ని విడుదల చేయాలనే దానికి హద్దులు లేవు. ఒక హద్దు పెట్టొద్దు. అంటే స్వస్థతకే కాదు, దేనికైనా సరే నువ్వు విశ్వాసాన్ని అద్భుత రీతిగా ఇవ్వడమే మొదటి అంశంలో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ దేవుడు వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. అభివృద్ధి పొంది విస్తరించి నిండి లోపడాలి, అన్నీ నీకు లోపడాలంట. బాధ అంటే ఏంటి? నీకు లోపడంది నీకు బాధిస్తుంది. అవునా? మీ అబ్బాయి నీ చెప్పిన మాట వింటలే, నీ బాడీ టెంపరేచర్ హద్దుల్లో ఉండట్లేదు, 100 దాటిపోతుంది. అయితే దేవుడు ఇక్కడ మనిషిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏమైంది? మనిషి తప్పు చేసి పాపములో పడిపోయి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఏం తెచ్చుకున్నాడు? అయితే మానవుడు దీన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు మానవాళిని మళ్ళా ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన విశ్వాసం అనే ఒక అంశం ఇచ్చి, అదే మనిషి ద్వారా ఆయన విశ్వాసం అనే వరం ఇచ్చి ఆశీర్వాదంగా మార్చాలని కోరుకుంటున్నాడు. విశ్వాసం అంటే తిరిగి ఆశీర్వాదముగా మార్చుట. దాన్ని ఏమంటారు? విశ్వాసం అనండి. ఫెయిత్ ఈజ్ యూస్ టు రివర్స్. నువ్వే తెచ్చుకున్నావు రోగాలు, మళ్ళీ అదే మానవుడు విశ్వాసం ద్వారా రోగమా, ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడి మీద చేతులు వేస్తే వాడి రోగాలు పోతాయి. ఈ సంవత్సరం, ఈ దశాబ్దం మీ విశ్వాసము ద్వారా ఆశీర్వాదములుగా మారును గాక. అందుకే దేవుడు ఏమిచ్చాడు? విశ్వాసం. ఫెయిత్ టేక్స్ అవే ద స్ట్రగుల్, టాయిల్ అండ్ ఫెయిల్యూర్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. విశ్వాసం అనేది మన జీవితాల్లోంచి శ్రమను, అపవిజయాన్ని, కష్టాన్ని తీసివేస్తుందంట. అంటే వారు విశ్వాసం లేదు, వాళ్ళు ఎవరాళ్ళు? క్రీస్తునందు మనకి ఎల్లప్పుడూ ఏంటి ఉంటుందంట? విజయము. అంటే వీళ్ళందరూ విశ్వాసులు కాదు, విశ్వాసాన్ని వాడుకొని అవిశ్వాసులు. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఇన్ ఫెయిత్. అందరూ చెప్పండి, విశ్వాసంలో అపవిజయం లేదు. దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఇన్ ఫెయిత్. త్రూ క్రైస్ట్ యు ఆల్వేస్ రిసీవ్ సక్సెస్. క్రీస్తునందు మనకు ఎల్లప్పుడూ ఏమిస్తున్నాడంట తండ్రి?
విజయాన్ని ఇస్తున్నాడంట. దెర్ ఈస్ విక్టరీ. అయితే నేను అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో. యోసేపు గోతులో పడ్డాడు, బానిస అయ్యాడు, చెరలోకి వెళ్ళిపోయాడు, అయినా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత ఒకేసారి జీవిత కాల విజయం వచ్చేసింది ఆయనకి. ఆయన విజయం ద్వారా యావత్ ప్రపంచానికి విజయం వచ్చింది. అందరూ చెప్పండి, నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను. తుదకు నన్ను అది విజయానికి తీసుకెళ్తాది. ద ఎండ్ ఆఫ్ ఎ ఫెయిత్ మ్యాన్ ఈజ్ సక్సెస్. ద ఎండ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ విక్టరీ. ఈరోజు నీకు రోగాలు కష్టం ఉండొచ్చు, కానీ దాన్ని గట్టిగా పట్టుకుంటే నీవు, ఎందుకంటే విశ్వాసాన్ని ఆరంభించేది ఎవరు? యేసయ్య. విశ్వాసాన్ని ముగించేది ఎవరు? యేసయ్య. మధ్యలో ఎలాగున్నా వాక్య ప్రకారము ఆయన ఘనంగా ముగిస్తాడు. బికాస్ ఇట్ ఈస్ గాడ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. గాడ్ హూ ఇస్ ద వన్ హూ ఫినిషెస్ ఫెయిత్ సక్సెస్ఫుల్లీ. అందరూ చెప్పండి, విశ్వాసాన్ని ఆరంభించింది యేసయ్యే, విశ్వాసాన్ని ముగించేది కూడా యేసయ్యే. దేవుడు ఎప్పుడు గొప్పగా ముగిస్తాడు. ఇప్పుడు నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, నేను విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నా అంతము ఘనముగా ఉంటుంది. ఫెయిత్ ఆల్వేస్ ఫినిషెస్ పర్ఫెక్ట్ అండ్ వెల్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు గాడ్. విశ్వాసము నీ జీవితంలోంచి కష్టాన్ని తీసివేస్తుంది, అపవిజయాన్ని తీసివేస్తుంది, మహాశ్రమను వేదనను తీసివేస్తుంది. ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో అంటున్నాడు, బాబు నువ్వు చెమటోర్చి తింటావయ్యా, ఇప్పుడు దాకా చెమట లేకుండా హాయిగా చిట్ట ఫలించు అని చక్కగా నువ్వు నీ నోటి మాటతో తింటున్నావు. ఇప్పుడు నువ్వు శ్రమ, చెమట, ఒక్కొక్కసారి మొల పొదలు వస్తాయి, ఒక్కొక్కసారి పంట రాదు, కొట్టుకుపోతుంది, వ్యాపారం నష్టం వస్తుంది, స్థలాలు కబ్జా చేసుకుంటారు, మోసం చేస్తారు, రకరకాల కష్టాలు, నష్టాలు, బాధలు ఉంటున్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము ద్వారా దాన్ని నీవు మార్చుకోవచ్చు. ఈ సంవత్సరం నీ అపవిజయాలన్నీ విజయములుగా మారును గాక, నీ కష్టము సులువైపోవును గాక. దేవుడు ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా వద్దకు రండి, నేను నా కాడిని మీ మీద పెడతాను. నా కాడి ఎలాగుంటుందంట? సులువు, ఈజీ. ఫెయిత్ ఈజ్ ఈజీ. అందరూ చెప్పండి, విశ్వాసము సులువుగా నిన్ను ఆశీర్వదిస్తుంది అనండి. ఏ తల్లి మరి కాడి లేకుండా కుమారుణ్ణి కని జన్మనిస్తుందా? కొంచెం కాడి ఉంటుంది కానీ ఆనందిస్తుంది. ఆ బిడ్డ పెరుగుతూ ఉంటే బరువు అవుతుంది, నడవలేదు, 8వ నెల, కానీ ఆనందపడుతుంది ఆ కాడి. షీ విల్ ఎంజాయ్ దట్ యోక్. తర్వాత నొప్పులు వస్తాయని తెలుసు, భరించలేమని తెలుసు, అయినా కంట కాడి ఉంటుందా లేదా? యా. బట్ ఈ కాడి ఈ సంవత్సరం నుంచి ఆనందించే కాడి నీకు కలుగును గాక. అలాగే దేవుడు చెప్తున్నాడు, మరి ఉండట్లే, నా కాడి ఉంటుంది. ఆశీర్వాదం అనేది కూడా ఒక కాడి, కానీ అది ఎలా ఉంటుందంట? సులువుగా ఉంటుంది. అందులో అపవిజయం ఉండదు, వేదన ఉండదు. మై యోక్ ఈజ్ ఈజీ. ఒకవేళ ఏదైనా కొండ అయిపోయిందా, అరే నడిపించలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఫెయిల్యూర్, ఆ కొండలను విశ్వాసము ద్వారా జరుపుదువుగాక. అందుకే చెప్తున్నాను, కొండను కదిలించడానికి గల విశ్వాసమును డెవలప్ చేసుకున్నట్టు. మౌంటైన్ డెవలపింగ్, మౌంటైన్ మూవింగ్ ఫెయిత్. లేకపోతే కుటుంబం విడిపోతుంది, అప్పులు పాలైపోతావు, స్థలాలు కోల్పోతావు, అల్లు కోల్పోతావు, మొత్తం సమస్యలు వచ్చేస్తాయి. వాట్ నో, యు ఆర్ నాట్ సపోజ్ టు లివ్ దట్ లైఫ్. కొండలు వస్తాయి, యు ఆర్ సపోజ్ టు మూవ్ ఇట్ అండ్ లివ్. ఎంతమంది కొండలను జరుపుకుంటా సులువుగా జీవిద్దాం అనుకుంటున్నారు? కీర్తనలు 25, 12, 13. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని ప్రాణం ఎలా ఉంటదంట? నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకుందును. దేవుని మార్గములో వెళ్తే ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ మ్యాన్ ఈస్ హీ దట్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, హిమ్ షల్ హీ టీచ్ ద వే దట్ హీ షల్ చూస్. 13. His soul shall dwell at ease. Easy. ఈజ్ పక్కన డిఐఎస్ పెట్టండి, డిఐఎస్ పెట్టండి. డిసీజ్, సరిగ్గా చేయలేవు, పనులు చేయలేవు, నడు, కాళ్ళు, మోకాళ్ళు నొప్పులు, యూ కెనాట్ డూ ఇట్. డిసీజ్. ఎవరైతే దేవుని మార్గంలో వెళ్తారో, విశ్వాసముతో ఉంటారో, వాళ్ళు జీవితాలు సులువుగా నెమ్మదిగా ఉంటాయంట. ఈ దశాబ్దము నీకు సులువుగా నెమ్మదిగా, వివాహం ఏంది, పిల్లలేంది, చదువులేంది, ఉద్యోగాలేంది, అన్నీ సులువుగా నీకుండునుగాక. ఫెయిత్ టేక్స్ అవే ద టాయిల్, ఫెయిల్యూర్ అండ్ హార్డ్ వర్క్. విశ్వాసము నీ జీవితంలో ఉండే శ్రమను, అపవిజయాన్ని, బాధను తీసివేస్తుందంట. ఎంతమందికి కావాలి ఇటువంటి విశ్వాసం? అది విశ్వాసం అనేది కనపడుతుంది,
దురదృష్టవశాత్తు విశ్వాసం చాలా మంది క్రైస్తవులకు వాడుకోవడం తెలియదు. హిస్ సోల్ షాల్ డ్వెల్ ఎట్ ఈజ్. విశ్వాసం ఇచ్చింది ఎందుకంటే నీ ఆత్మ, శరీరము, ప్రాణము నెమ్మదిగా ఉండదు. చూడండి, అందరూ కూడా వచ్చి ఎలా ఉందంటే ప్రాణం బాగాలేదు, సుస్థిగా ఉంది, అన్ని కష్టాలే, అన్ని బాధలే. ఈ సంవత్సరము విశ్వాసము నీకు నెమ్మది కలిగించును గాక. యువర్ చిల్డ్రన్ విల్ ఎంజాయ్ లైఫ్. ఎందుకు పుట్టానా అని బాధపడరంట పిల్లలు. భూమిని ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారంట. సో విశ్వాసం అనేది దానికి ఇవ్వబడ్డది. ఫెయిత్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. నెంబర్ 4, ఫెయిత్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. అందరూ చెప్పండి, విశ్వాసం అనేది ఒక కాపుదల. అయితే విశ్వాసము అనేది ఒక కాపుదల. 34వ కీర్తన 7వ వచనము. ఎందుకు విశ్వాసం కావాలి ఈ సంవత్సరం? వాట్ ఈస్ ఫెయిత్? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. The angel of the Lord encampeth round about them that fear him and deliver them. ఒక స్త్రీకి మీ తరాల పాటు ఎవరికి జరగదు. Period. It cannot happen. మధ్యాహ్నం కాదు, రాత్రి 1 గంట కాదు, 4 గంటలకైనా సరే యెహోవా భక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. అందరూ చెప్పండి, నా విశ్వాసము నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రొటెక్షన్. బైక్స్, యాక్సిడెంట్స్, ప్రాబ్లమ్స్, pain, disease, man, my God is protecting me. The angel encampeth round about them. ఇక్కడ రౌండ్ అబౌట్, ఆయన చుట్టూ అనండి. అందరూ చెప్పండి, నా చుట్టూ దూతలు ఉన్నాయనండి. మనము యోబుకి సమస్తం పోయింది, కానీ ఆ పోక ముందు ఒకటి జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8-10. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడెవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసి. ఊరికే బ్లెస్ అయ్యాడు యోబు. తూర్పు దేశంలో అందరికంటే గొప్పడైపోయాడంట యోబు. అన్ని కంచేశాడంట, ప్రతి అన్ని కంచేశాడంట. ఏమేశాడంట? ఏదన్నా అంటాడు, నా యోబు చూసావా అంటే, యోబా నువ్వు ఇగో మొత్తం అన్ని కంచెలేసేసావు, ఒక్కడిని ముట్టుకోగలనా? ఎవరిని ఏం చేయలేను, నేను చూస్తూ కూర్చోవడం తప్ప. అందరిని ఇబ్బంది చేయగలను, కానీ యోబుని ఏం చేయలేకపోతున్నానయ్యా. అప్పుడు దేవుడు తీస్తాడు కంచె. అప్పుడు దాకా యోబుని ముట్టుకోలేడు. విశ్వాసం అనేది నీకు ఒక కంచె, ప్రొటెక్షన్. నీవు అతనికిని అతని ఇంటి వానికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ ఏం చేసావంట? కంచి. సమస్తానికి, ప్రతి ఒక్కరికి కంచి. ఈ సంవత్సర విశ్వాసము నీకు కంచెలు వేయను గాక. ప్రొటెక్షన్ మెయిన్. యు డోంట్ నో వాట్ యు హ్యావ్. విశ్వాసం అంటే చీప్ కాదు. ఫెయిత్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. యు డోంట్ నో వాట్ ఫెయిత్ డస్. ఫెయిత్ ప్రొటెక్ట్స్ మీ. ఫెయిత్ ఈజ్ ఎ డేంజరస్ ప్రొటెక్షన్ అగైన్స్ ద డేంజరస్ ఎనిమీ. ఎంతమందికి కావాలి విశ్వాసము? ఇప్పటికే ఎంతమందికి విశ్వాసం పెరిగింది? ఎంతమంది భయాలు వెళ్ళిపోయాయి? ఎంతమందిని వాడుకుందాం అనుకుంటున్నారు? చూసారా, మన దేవుడు నమ్మకస్తుడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు. ఈ సంవత్సరం ఈ ఆశీర్వాదం విశ్వాసం ద్వారా అందరికీ వర్ధిల్లును గాక. విశ్వాసం అనేది ఒక కాపుదల. ఈ రోజు నుంచి నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి నీ వేళల సమస్త దినములు నీకు కాపుదల కలుగును గాక. అదే కంచి మీ అందరికీ కలుగును గాక. పక్కనతో చెప్పు, యు ఆర్ అన్స్టాపబుల్ అనండి. నిన్నెవ్వరూ ఆపలేరు అనండి. భూమి మీద దేవుడు చెప్తాడు మోషేకి, మోషే నీ ఎదుట ఎవ్వడూ నిలవలేడు. 5వది, ఫెయిత్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ us టు సూపర్ ఇంపోజ్ ద ఇన్విజిబుల్ ఓవర్ ద విజిబుల్ ఇన్ దిస్ ఎర్త్. విశ్వాసం అంటే ఏంటి? కనబడని దాన్ని చూసి కనబడే దాన్ని మార్చుకోవడం, అది విశ్వాసం. కనబడని దాన్ని చూసి కనబడేదాన్ని మార్చుకోవడం. నీకు కనబడుతుంది, బలహీనత ఉంది. ఏముంది? బలహీనత. బలహీనుడు అయిపోయావు. అయితే విశ్వాసం ఏం చెప్తుంది? నువ్వు బలాన్ని చూడు. యెహోవా యందు వేచి ఉండువారు నూతన బలం పొందుకుంటారు. అయితే చూసి అప్పుడు ఏం చూస్తావు? విశ్వాసం ఏం చూపిస్తుంది? నీకు బలహీనత ఉంది, నీకు బలాన్ని చూపిస్తుంది. నీకెక్కడేమో బలం లేదు, అక్కడ బలం ఉంది. ఆ లేని దాన్ని పిలుచుకొని ఉన్నదాన్ని మార్చుకోవడము విశ్వాసం. బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. లేని వాటిని చూసి ఉన్నదాన్ని మార్చుకోవడము ఏంటి? విశ్వాసం. పిల్లవట్లేదా? వివాహాన్ని చూపిస్తాడు దేవుడు. అవివాహిత వివాహం. పిల్లలు లేరా? పిల్లల్ని చూపిస్తాడు. కానీ తగిన సమయంలో నిరుత్సాహపడకూడదు. విశ్వాసం అనేది ఎంత గొప్పది. అందరూ చెప్పండి, విశ్వాసం ఎంత గొప్పదా? ఫెయిత్ ఈజ్ వెరీ గ్రేట్. ఫెయిత్ ఈజ్ ద గ్రేట్ స్టాఫ్. హెబ్రీయులు 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును,
అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉందంట. విశ్వాసం అనేది లేనివి ఉన్నవనుటకు. ఫెయిత్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ us టు సూపర్ ఇంపోజ్ ద ఇన్విజిబుల్ ఓవర్ ద విజిబుల్. దట్స్ ఫెయిత్. కష్టాల ముచ్చట్లను విశ్వాసం సాక్ష్యాలుగా మారుస్తుంది అనండి. You see that? What you tell it by pain, faith will turn into testimony. ఈ రోజు ఇప్పుడు దాకా మీరు చెప్పుకునే శ్రమలన్నీ సాక్ష్యాలుగా మారునుగాక. లేనివి ఉన్నవనుటకు ఏమై ఉందంట? రుజువాడు. లేదంటాడు, నువ్వు ఉందంటావు. ఇది ఎలా సాధ్యం? అది జరగదంటావు, నువ్వు జరుగుతుంది అంటావు. ఎందుకు? నువ్వు ఒకటి చూసావు. ఇక్కడేమో కనబడదు ఒకటే. విశ్వాసులకు దేవుడు వేరే చూపిస్తాడు. అయితే నీవు విశ్వాసాన్ని పెంచుకుంటే, పాయింట్ రాసుకోండి, నీవు విశ్వాసాన్ని పెంచుకుంటే దేవుడు చూపించేవి ఈ భూమి మీద చూసే వాటికంటే ఎక్కువ నమ్ముతావు, నిజమని నమ్ముతావు. ఫెయిత్, ఇఫ్ యు డెవలప్ ఫెయిత్, ద అన్సీన్ ఈజ్ మోర్ రియల్ దాన్ ద సీన్. ఇప్పుడు నీకు రోగం ఉంది, దేవుడు నీకు స్వస్థత చూపించాడు, నువ్వేమి నమ్మాలా? స్వస్థతను నమ్మాలా. నీకు అప్పులు ఉన్నాయి, దేవుడు అప్పులు తీర్చేస్తాడు, సమృద్ధిని చూపించాడు. ఏం చూడాలా? సమృద్ధిని చూడాలా. వాగ్దానాన్ని బట్టి నువ్వు మాట్లాడాలా. విశ్వాసం ఇలా మారుస్తుంది. ఈ సంవత్సరం మీరు లేని వాటినన్నీ ఉన్న వాటిగా మీరు పిలుచుకుందురుగాక. యు విల్ కాల్ ద స్టఫ్ దట్ దే వర్ నాట్ దేర్. కొంతమందికి చూసేవే నిజాలు, కొంతమందికి దేవుడు చూపించే నిజాలు. ఈ సంవత్సరం మీకు దేవుడు చూపించేవి అన్ని నిజాలుగా మారునుగాక. సాధారణంగా విశ్వాసంలో ఏంటంటే, ఇట్ ఈస్ మోర్ ఈజీ టు రిసీవ్ ద అన్సీన్ దాన్ ద సీన్. కష్టముతో, లోక సంబంధమైన శరీర సంబంధమైన కష్టముతో పొందుకునే కంటే విశ్వాసము ద్వారా పొందుకోవడం చాలా సులువ. దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడను. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమంటే ఏది బాగుంది? ఇట్ ఈస్ ఈజీ టు రిసీవ్ ద అన్సీన్. అందరూ చెప్పండి, దేవుడు చూపించేవి విశ్వాసము ద్వారా సులువుగా పొందుకోవచ్చు. నా రెక్కలతో పొందుకోవడము చాలా కష్టం. నీ సామర్థ్యంతో పొందుకోవడం చూసావు. ఈ స్థలము, అమ్మో చాలా రేటు, అమ్మో ఈ నగ, ఈ స్కూల్ ఫీజు, ఈ ఇల్లు, ఈ ఊరు, అమ్మో ఇది చాలా కష్టం, నేను బతకలేము ఇక్కడ. విశ్వాసం అనేది ఆ తేడాను విరగొడుతుంది. ఒక్కొక్కసారి మనం అద్భుతాలు కావాలనుకుంటాం, చూద్దాం. ఒక్కొక్కసారి మనకి దేవుడు వచ్చి కనపడాలన్నమాట. కరెక్ట్, ఒక్కొక్కసారి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఒక్కొక్కసారి కనపడతాడు, ఒక్కొక్కసారి ఆయన కనపడ్డు. వాక్యాన్ని నమ్మమంటాడు. యోహాను 20:29. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఆల్రెడీ ఈ వాక్యంలో ఉంది. నాకు మళ్ళా దేవుడు వచ్చి స్పెషల్గా ప్రవక్త వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మెసేజ్ ప్రకారం ఈ మాటని ఎవరైతే నమ్ముతున్నారో, మీరు చూచి నమ్మే వాళ్ళకంటే ఈ మాట విని నమ్మేవాళ్ళు ధన్యులు. యు ఆర్ మోర్ బ్లెస్డ్. యు ఆర్ మోర్ బ్లెస్డ్. యూ డోంట్ నీడ్ ఎ మిరకల్ ఆర్ ఎ సైన్ ఆర్ ఎ వండర్. పైనుంచి ఒక దూత రావాల్సిన పని లేదు, ఒక వెలుగు వెలగాల్సిన పని లేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలనే? ఒకవేళ దేవుడు వచ్చి దేవుడి నోట్లోంచి మీరు స్వరం రాకపోయినా పరలోకం అంతా ఆమె నన్ను నేను అని ఏమీ రాకపోయినా ఈ వాక్యం ద్వారా నమ్ముతున్నవారు అంటే ఏంటి? ఈ అద్భుతాలు ఇవన్నీ చూడకుండా డైరెక్ట్గా వాక్యం ద్వారా నమ్మే వాళ్ళు అద్భుతాలను ఈజీగా చూస్తారు. యు విల్ సీ మిరకల్స్. ఈ వాక్యం నమ్మే వాళ్ళందరూ అద్భుతాలు చూడును గాక. అంటే ఇప్పుడు నీ కష్టాలు నిజం కాదు, సమృద్ధి నిజము, స్వస్థత నిజము, దీర్ఘాయువు నిజము, ఆశీర్వాదము నిజము. నీకు కనపడనే విశ్వాసం ద్వారా ఉండే ఆశీర్వాదము నిజము. శాపం సైతానిది, ఆశీర్వాదం దేవుడిది. ఎప్పుడు కూడా దేవునిది సైతాన్ దాన్ని అధిగమిస్తుంది. అందుకనే మానవుడు ఎప్పుడు ఆశీర్వాదంతో ఉండాల్సిందే, అప్పుడు అది నిజము. ఈ సంవత్సరం సైతానుడు మీ జీవితాల నుంచి వేరుతో బయటకు వచ్చేసింది కాక. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. ఇఫ్ యూ బిలీవ్, యు రిలీజ్ ద వర్చ్యూ ఆఫ్ గాడ్ ఫర్ పర్ఫార్మెన్స్. నీవు నమ్మితే కార్యము జరగడానికి దేవుని సామర్థ్యాన్ని విడుదల చేస్తావు. ఎలా పుడతారు? నాకు ఈ భూలోకంలో ఇలా జరగదే, ఎలాగా? అప్పుడు దూత అంటది, నువ్వు నమ్మితే దేవుని సామర్థ్యాన్ని చూస్తావు. అప్పుడు ఏమంటది? మరియా నమ్ముచ్చు అని అంటది, వెంటనే ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఈరోజు ఎవరైతే అసాధ్యం అనుకుంటున్నారో, నమ్మితే ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలు చూస్తావు, దేవుని సామర్థ్యాన్ని చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్, యూ రిలీజ్ ద వర్చ్యూ ఆఫ్ గాడ్ ఫర్ పెర్ఫార్మెన్స్. ఫెయిత్ సీస్ వాట్ హ్యాస్ నాట్ బీన్ మేనిఫెస్టెడ్. విశ్వాసము జరగని దానిని ముందే చూస్తుంది. ఎంతమంది ఈ వాక్యము ద్వారా స్వస్థతను చూడగలుగుతున్నారు? అనారోగ్యంలో ఉండి, అనారోగ్యం ఉన్న వాళ్ళందరూ చేతుల పైకెత్త, నేను స్వస్థతను చూస్తున్నాను అనండి. విశ్వాసం ముందే చూస్తుందంట. ఫెయిత్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఇన్ us to superimpose the invisible over the visible in the earth. ఇప్పుడు మీరేవైతే మంచి వింటున్నారో ఇవన్నీ మీ ప్రస్తుత వాటిని మార్చివేయును గాక.
ఎవరెవరైతే ఈరోజు వాక్యము ద్వారా చూస్తున్నారో దాన్ని నీ జీవితంలో మార్చేసుకుంటారు. అంటే ముందు నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆపాలా, నా విశ్వాసాన్ని ఆపాల్సింది. ఎందుకంటే విశ్వాసాన్ని ఆరంభించేవాడు, కొనసాగించేవాడు, ముగించేవాడు. అంటే నువ్వు విశ్వాసిగా మారకుండా నీ విశ్వాసాన్ని ఉపయోగించుకోకుండా ఆపాల్సింది. పక్కన చెప్పు, సైటన్ ఇట్ ఇస్ టూ లైట్ అని చెప్పండి దేవుడికి. ద వన్ టు స్టాప్ గాడ్స్ వర్డ్ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్. దేవుని వాగ్దానాన్ని ఆపేవాడు ఇంకా సృష్టింపబడలేదు. అంటే విజయం నీదే. ఫెయిత్ సీస్ వాట్ హాస్ నాట్ బీన్ మేనిఫెస్టెడ్. ఎంతమంది లేని వాటిని చూస్తున్నారు వాక్యం ద్వారా? ఎన్ని చూసుకుంటున్నారా? పట్టుకోవాలా, వస్తాయి, దిగుతాయి, టైం పట్టొచ్చు. లోపు గట్టిగా పట్టుకో. ఫెయిత్ బిగిన్స్ వేర్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్. చాలా మంది అద్భుతాలు ఎందుకు చూడరు, స్వస్థతలు అద్భుతాలు ఎందుకు చూడరు? వాళ్ళకి తెలియదు ఇది దేవుని చిత్తము కాదనుకుంటారు. ఏమనుకుంటారు? విశ్వాసము దేవుని చిత్తమును తెలుసుకోవటం వల్ల ఆరంభమవుతుంది. ఒక కుష్ఠరోగి వస్తాడు యేసయ్య దగ్గరికి. యేసయ్యా, నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచ. అంటే ఏంటి? వాడికి తెలీదు స్వస్థత ఆయన చిత్తమా కాదా. అప్పుడు యేసయ్య ఏమంటాడు? నా చిత్తమే అంటాడు. అప్పుడు వీడికి విశ్వాసం వస్తాడు. అందరూ చెప్పండి, దేవుని చిత్తము ఎక్కడ తెలుసుకున్నామో, దేవుని చిత్తము ఎప్పుడు తెలుసుకున్నామో అప్పటి నుంచే విశ్వాసం ఆరంభమవుతుంది. దేవుడు పిల్లల్ని ఇస్తాడనమాట. అనేకులు కన్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. దేవుడి ఈ వ్యసనం మీద విజయాన్ని ఇస్తాడనమాట. దేవుడు అబద్ధాలాడి మోసాలు చేయకుండా ఆశీర్వదిస్తాడనమాట. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తం తెలుసుకోకపోతే నీకు విశ్వాసం రాదు. ఎక్కడ దేవుని చిత్తం తెలుసుకున్నావో అక్కడ విశ్వాసము ఆరంభమవుతుంది. టైం డస్ నాట్ డిటర్మైన్ యువర్ ఫెయిత్, ఫెయిత్ డిటర్మైన్స్ యువర్ టైం. అందరూ చెప్పండి, దేవుని స్వస్థత దేవుని చిత్తము, పరిశుద్ధత దేవుని చిత్తము, పాపాన్ని జయించడము దేవుని చిత్తము, వివాహము దేవుని చిత్తము, పిల్లలు దేవుని చిత్తము, సొంత ఇల్లు దేవుని చిత్తము, దీర్ఘాయువు దేవుని చిత్తము, ఆశీర్వాదాలన్నీ దేవుని చిత్తము. ఇవన్నీ దేవుని చిత్తం. అప్పుడే నీకు విశ్వాసం వస్తుంది. Faith begins at the will of God. Time does not determine your faith. Faith determines your time. ఎంతమందికి ఇప్పటికే విశ్వాసం వస్తుంది? సమయము విశ్వాసాన్ని శాసించదు, విశ్వాసము సమయాన్ని శాసిస్తుంది. నీ సమస్యలన్నీ సెట్ అయిపోయాయి, ఈ సంవత్సరం పొందుకొందురుగాక. నీ సమస్యలన్నిటికి పరిష్కారము ముందే చేయబడ్డాది కాబట్టి మరి వ్యతిరేకంగా పొందుకోగలవు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థనకు వచ్చే ముందు పొంది ఉన్నావు, నమ్మేసేయ్, ఎప్పుడో సెట్ అయిపోయింది ఈ సమస్య. నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఈ సంవత్సరం ఆలస్యం లేకుండా అన్ని పొందుకొందువుగాక. బ్లెస్డ్ ఆర్ యు. ఈ విశ్వాస వాక్యాలు వింటున్న మీరు ధన్యులు. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, భూమి మీద నువ్వు మనిషిని ఆశీర్వదించావు. ఆ మనిషి పాపము చేసి మొత్తం పోగొట్టేసుకున్నాడు. అయితే విశ్వాసము ద్వారా ఎలా తెచ్చుకోవాలో ఈరోజు మేము చూసాం. ఎంతకాలం ఉంటాయి ఈ అప్పులు, ఏం జరుగుతుంది అనేది ఈరోజు నువ్వు విశ్వాసాన్ని మాకు బోధించావు. ఈ విశ్వాసం ద్వారా ఏంటి సాధ్యమో మేము విన్నాము మా చెవుల ద్వారా. నీ వాక్యాన్ని మేము చూసి దాన్ని నమ్ముతున్నామయ్యా. ఈరోజు ఆ విశ్వాసాన్ని పెంచేటువంటి కృప అందరికీ దయచేయండి. ఈరోజు వీరిని ఆశీర్వదిస్తున్నాను. నీ హస్తం పెట్టి వారి శాపాన్ని తీసివేయండి, వారి రోగాలను తీసివేయండి. వారు ప్రతిరోజు ఆదివారం ఒక్కపూటే కాదు, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని కూడా విశ్వాసముతో ఉప్పొంగేటి కృప చూపించి వాడి బంధువులు, స్నేహితులు చూసి ఈ సంవత్సరం ఏంటి వీళ్ళలా మారుతున్నారు అని ఆ విశ్వాసం యొక్క ఫలాన్ని చూపించే కృప వారికి దయచేయండి. వారి చేతులెత్తి ప్రార్థించగా వినండి, వారిని ఆశీర్వదించండి. వారి చేతి పనిని, తినే ఆహారాన్ని, పీల్చే గాలిని, వారు వెళ్ళే వాహనాన్ని ఆశీర్వదించి నీ నామము ధరించారు గనక నీది గొప్ప నామము. వీరి యొక్క అవమానానికి కారణమైనటువంటి వాటిని అన్నీ తీసివేసి గొప్పతనాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.